గాంధీ సరోవర్ ప్రాజెక్ట్. కానీ 20,000 కోట్ల రూపాయలతో మొత్తం గంగాని నమామి గంగే ప్రాజెక్ట్ చేస్తే ఈరోజు మీరు మూసి ప్రక్షాళన మీద 1,50,000 కోట్ల రూపాయలు మీరు వ్యయం చేస్తారని చెప్తా ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తాయి మీకు ఈ డబ్బులు? నా దగ్గర డబ్బులు లేవు, పెన్షన్స్ అయినా డబ్బులు లేవు, రైతు భరోసా డబ్బులు లేవు, రాష్ట్రానికి నడపడానికి డబ్బులు లేవు. ఈ 1,50,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారో? మీరు అప్పు తీసుకొస్తే మళ్ళీ అప్పు కట్టేది ఎవరు? తెలంగాణ ప్రజలు. కాబట్టి అంత వ్యయం అవుతుందా? 5,000 కోట్లతో మీరు స్టార్ట్ చేసినటువంటి బడ్జెట్ 2 రోజులకే 7,000 అయిపోయింది మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అప్పుడు. ఇది కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం తెలంగాణ ప్రజలు కూడా. నిజంగా ఈరోజు ఎక్కడ కూడా నిర్వాసితులు ఏదైతే చేస్తారో రీహాబిలిటేషన్ ముందు జరగాల్సి ఉంది. మేము ఇస్తాము, అక్కడ ఇస్తాము, ఇక్కడ ఇస్తాం కాదు. ఆ రోజు కేసీఆర్ గారు కూడా వరంగల్ నగరంలో స్లమ్ ఫ్రీ సిటీ చేస్తా అని చెప్పి అప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు అందరి స్లమ్స్ అన్ని ఖాళీ చేయించారు. చాలా కాలం వరకు వాళ్ళ ఇల్లు రాలే, రెంటల్ ఇంట్లో ఉన్నారు. తర్వాత డబుల్ బెడ్రూమ్ వచ్చినా లేవా ఎవరికి దేవుడు ఎరుక. కాబట్టి డిస్ప్లేస్మెంట్ చేసే ముందే వాళ్ళకి రీహాబిలిటేట్ చేయాల్సిన అవసరం ఉన్నది.